అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి లడ్డు మీద మరి సుప్రీంకోర్టు వాళ్ళు విచారణ చేయవలసిందిగా సిబిఐని ఆదేశించి, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిట్ వారికి వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా మరి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ తిరుపతి లడ్డు మీద అది విచారణ జరిపింది. ఇక రకరకాల టెస్టులు చేసిన తర్వాత, డిఫరెంట్ ల్యాబ్స్లో టెస్టులు చేసిన తర్వాత ఈ లడ్డూలో ఎలాంటి జంతువుల సంబంధించిన క్రొవ్వు లేదు, ఎటువంటి ఈ బఫెలోకి సంబంధించినవి కూడా ఏమి లేవు అన్నట్టుగా రిపోర్టు చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేశారు. ఇప్పుడు రిపోర్ట్ ఎప్పుడైతే అట్లాగే వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద తీవ్రంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అయితే హిందువుల మనోభావాలు దెబ్బతినిపోయినాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన అంటే మాట్లాడే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆయన ఏం మాట్లాడారంటే మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు మీరు చూడండి. లడ్డు ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి? ధర్మం మీదనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, ఇప్పుడు క్రిస్టియానిటీని గౌరవించేవాడిని. ఈయన అన్ని మతాలు నేను గౌరవిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తాను అంటారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగింది హిందువుల మనోభావాలకు దెబ్బ తగిలింది ఎక్కడ? సప్లై చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ టైంకి ఈయన అనుకున్న టైంకి ఈయన ఊగిపోయిన టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఏం జరిగింది? ఎవరైతే సప్లై చేశారో ఆ సప్లై చేసిన వాళ్ళు మరి ఇటువంటి అపచారం జరిగింది, ఆ లడ్డూలో కల్తీ జరిగిపోయింది, మరి జంతువుల ఆయిల్ దాంట్లో కలిపారు అనేది కదా ఎలిగేషను. అది ఎవరి మీద ఎలిగేట్ చేయాలి? ఎవరైతే అలాగూ చేశారో వాళ్ళ మీద ఎలిగేట్ చేయాలి. అంతేగాని ఇదే చర్చికి జరిగితే, లేకపోతే మసీదుకి జరిగితే, చర్చిలకి మసీదులకి ఎందుకు జరుగుతుంది? హిందువులకి ఎందుకు జరుగుతుంది? ఇక్కడ జరిగిన విషయము చర్చి కాదు, మసీదు కాదు, టెంపుల్ కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక లడ్డులో అది కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగిన విషయం మీద ఎంక్వైరీ పెట్టండి, ఎంక్వైరీ పెట్టి నిజానిజాలు నిర్ధారణ చేయండి, ఆ తర్వాత వారి మీద తగిన చర్య తీసుకోండి అనేది ఒక ఎవరైనా విఘ్నత కలిగి మాట్లాడితే అది సబబుగా ఉంటుంది. మసీదులు, చర్చీలు వాళ్ళు ఊరుకుంటారా? హిందువులారా ఐక్యం కండి. ఇది ఏంటిది? ఇది ప్రొవోకేట్ కాదా? రెచ్చగొట్టడం కాదా? హిందువులు రెచ్చగొట్టడం కాదా? ఏం జరుగుతుంది? సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత ఏమేమి జరిగింది చూడండి. 40 సంవత్సరాలుగా చూడండి, కర్ణాటకలోని గీ కంపెనీకి ఇస్తా ఉన్నారు. 15,000 కేజీలు అవసరం అవుతుంది నెయ్యి, మనకి స్వచ్ఛమైన నెయ్యి. అలాంటిది వీళ్ళు 1000 రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకి వస్తుందని చెప్పి ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఇది కదా చేయాల్సింది. ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చారు, 1000 రూపాయలు అవ్వాల్సింది 360 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది? ఇది కదా ఎలిగేట్ చేయాల్సింది. చర్చి మీద ఊరుకుంటారా? మసీదు మీద ఏమైనా జరిగితే ఊరుకుంటారా? అది అపవిత్రం అయితే ఊరుకుంటారా? ఇక్కడ మసీదు కానీ, చర్చి కానీ, టెంపుల్ కానీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏది అపవిత్రం కాలేదు. వాళ్ళు లడ్లు ఇచ్చారు, ఈ లడ్ల మీద ఎంక్వైరీ చేయండి అంటే ఎంత బాగుంటుంది. ఆయన గౌరవానికి ఉప ముఖ్యమంత్రి అనే ఒక ఆ పదవికి అది అలంకారంగా ఉంటుంది. అసలు దీని అంతటికీ ఆద్యులు ఎవరో తెలుసండి?
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో, ఇంటర్నల్ సమావేశంలో, పార్టీ క్యాడర్ సమావేశంలో చిన్నగా దీన్ని రాజేయడానికి ప్రయత్నం చేశారు. ఏం చేశారంటే, తిరుపతి లడ్డూలో ఇట్లా ఈ కల్తీ కలుస్తూ ఉంది, ఈ కల్తీ కలిసినందువలన ఈ లడ్డూలు అన్నీ పాడైపోయినాయి, దానివల్ల ప్రజలు భక్తులందరూ తిన్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయి అని చిన్నగా దీనికి ఒక విష బీజము మొదట చంద్రబాబు నాయుడు వేశారు. ఈ విష బీజాన్ని వేయటం అంటే ఎలాగేసారు తెలుసంటే, కట్టెలో చక్కగా ఇట్లా పేర్చేసి కింద పెట్రోల్ పోసి అగ్గిపెట్టె ఎవరికి ఇచ్చారంటే మ్యాచ్ బాక్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఇచ్చేసి ఏమి లేదు, సింపుల్గా నువ్వేం చేయవలసిన అవసరం లేదు బాబు, జస్ట్ అలా వెళ్ళి అట్లా వేసేసి దానిలో చక్కగా చలి కాచుకో అని చెప్పారు. ఇక ఆయన ఒక స్క్రిప్ట్, అదొక స్క్రిప్ట్ అనమాట. ఆ టైంలో మంచిగా వెంట్రుకలు పెంచేశారు, మంచిగా వేరే తిలకం దిద్దుకొని చక్కగా ఆయన మాట్లాడే పద్ధతి ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన పద్ధతి కాదు అది. రెచ్చగొట్టడం ఏంటంటే, ఆయన అందరూ ఒక పక్క ఏమంటాడు, మాకు అందరూ సమానమే అని అంటాడు. అదే వీడియోలో, ఇప్పుడు నేను చూపించిన వీడియోలో మాకు అందరూ సమానమే అని అంటారు. కానీ హిందువులారా ఐక్యం కండి, ఇదే వాళ్ళకి జరిగితే ఒప్పుకుంటారా, ఇదే క్రైస్తవులు జరిగితే ఒప్పుకుంటారా? ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది? చేసింది ఒక కంపెనీ వాళ్ళు లేక 2 కంపెనీలు వాళ్ళు చేశారనేది ఇప్పుడు ఏమైంది? అల్టిమేట్గా గందరగోళం చేసి పెట్టేశారా? దాని మీద ఒక రకమైన భావన వచ్చేట్టు చేశారా? మేము కూడా తిన్నాం కదా, అటువంటి జంతువులకు సంబంధించిన ఆయిల్తో పాటు చేసిన లడ్డూలు మేము తిన్నాం కదని ఎంత నలిగిపోయి ఉన్నారు భక్తులు తిన్నవాళ్ళు. అటువంటి వారిని మీరు హ్యూమిలేట్ చేసి మొత్తాన్ని ఒక రకమైన దీనిలోకి నెట్టేసేశారు. ఇప్పుడేంది? తీరా వారు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్లో దానిలో అటువంటి ఏమీ లేవు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా, అంత భక్తిపరుడైన ఉన్నాం ఆయన, అక్కడప్పుడు నేనంతా దీన్ని 11 రోజులు దీక్ష చేస్తున్నాను, పాప పరిహార దీక్ష అని ఒక పేరు పెట్టి దానికి ఒక దీక్ష చేశారు. ఇప్పుడు ఏమైంది? ఆ దీక్షకు మరి ఇంకొక దీక్ష చేయాలి కదా ఇప్పుడు. ఏది? అది పాపం పోయింది పుణ్య పరిహార దీక్ష అనేదో లేకపోతే ఇంకోటి ఏదో పేరు పెట్టి చేయాలి కదా. ఇప్పుడు మరి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ వేషం అంతా ఇప్పుడు లేదు, ఇప్పుడు మారిపోయింది. అప్పుడేమో వెంట్రుకలు పెంచారు, ఇప్పుడు గడ్డం పెంచారు. ఇప్పుడు ఇది కట్ చేసేసి అంతా సింపుల్గా ట్రిమ్ చేసేసి ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది స్టైల్. అప్పుడు సనాతని అన్నారు, మరి ఇప్పుడు ఏ సంబంధించిందో తెలియదు. ఈ విధంగా ప్రజలనేమో రెచ్చగొట్టడం, వదిలేసేయటం. అంటే స్క్రిప్టు ఎంతవరకు చదవాలో అంతవరకు చదవటం, రెచ్చగొట్టడం, వదిలేయటం. ఇది సినిమా కాదు కదా, ఇది లోకం, మనుషులు. ఇది మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రం. చక్కగా ఉన్న రాష్ట్రాన్ని ఈ లెక్కన ఆయన అట్లా ప్రొవోక్ చేస్తూ ఉంటే రెచ్చిపోతారు కదా అందరూ. అది అవసరం. అది ఇప్పుడైనా తక్షణమే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వారు క్లియర్ కట్గా ఇప్పుడు ఓపెన్గా అపాలజీ చెప్పాలి, ఓపెన్గా సారీ చెప్పాలి ప్రజలకు. మరి ముఖ్యంగా హిందువుల భావాలు దెబ్బతిన్నాయి, మేము చెప్పినందువల్ల ఇట్లా జరిగింది, మేము కూడా అలాగ అనుకున్నాం, తప్పులేదు. ఇప్పుడు ఒక కుటుంబం, మనమందరం ఒకే కుటుంబం అనుకుంటున్నప్పుడు వీటిని చెప్పడంలో తప్పే ఉందండి. కాబట్టి వీళ్ళు తక్షణమే అట్లా చెప్పాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ఆయన రెచ్చగొట్టడం, ఆ తర్వాత కామ్ అయిపోవటం. ఇదేంటిది? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదండి. నాయకుడు అవసరం వస్తే మాట్లాడాలి. అదే నాయకుడు అవసరం వస్తే ఆయన డౌన్ అయిపోయి కిందకి దిగిపోయి ప్రజల్లో మమేకం అయిపోయి నాది పొరపాటు అయిపోయింది చెప్తే ఆయన ఘనత ఇంకా ఎక్కువైపోతుంది, ఆయనకున్న ఇమేజ్ ఇంకా పెరిగిపోద్ది. అంతేగాని కామ్గా ఉంటే ఏముంది? ఏం లేదు, నథింగ్. కాబట్టి ఇమ్మీడియట్గా తక్షణమే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా అంటున్నారు, ఆయన పబ్లిక్ చెప్పాలా. మరి ముఖ్యంగా హిందువుల భావజాలం దెబ్బతినిపోయింది, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటిని ఆయన రెక్టిఫై చేయాల్సిన అవసరం కూడా ఆయనకే ఉంది. మరి మనం అందరం ఐక్యం కావాలంటున్నాడు కదా, మరి ఆ విధంగా స్లోగన్ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరి అదే హిందువులకి ఏం చెప్పదలుచుకున్నాడు? అదంతా ఒట్టిదేనని చెప్పాలి కదా, త్వరగా చెప్పాలని మరి మేము కోరుకుంటా ఉన్నాం.